మంచిది. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన జీవితంలో ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఈ రోజున మనం సజీవులుగా ఉండటమే. హల్లెలూయా. చాలా మంది నిన్నటి రోజున చనిపోయారు, ఈ రోజున ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా డిశ్చార్జ్ కావాలనుకున్న వారు కూడా కాలేకపోయారు. అలాంటి దుస్థితిలోకి, అలాంటి పరిస్థితుల్లోకి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళక మనల్ని బ్రతికించి తన ఆరోగ్యమును ఆయుష్నిచ్చి ఆయన సన్నిధికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. అందుకు మనం ఎంతో కృతజ్ఞతలమై మనం చేయవలసిన పని ఏమి లేదు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఈ రోజున ప్రభు మరి నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణలో దేవుని వాక్యాన్ని మీకు పంచడానికి నేను సిద్ధపాటు చేసుకుని వచ్చాను. జాగ్రత్తగా విందాం. ఈ రోజున మనం మాట్లాడుకోపోయే అంశం ఏంటంటే భక్తులు, భక్తిహీనులు. భక్తులు, భక్తిహీనులు అనేవారు ఎక్కడుంటారంటే మందిరంలోనే ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే భక్తిహీనులు బయట ఉంటారేమనుకుంటున్నారు. జాగ్రత్త. భక్తులు, భక్తిహీనులు ఇద్దరు కూడా ఉంటారు. ఉదాహరణకి యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. శిష్యులుండి, ప్రభువా ఆ గోధుమ పంటలో గురుగులు కూడా వచ్చినాయి, ఆ గురుగులు గోధుమలు రెండు ఒకటిలా కనపడుతున్నాయి, నీ సెలవైతే మేము వెళ్ళి ఏం చేస్తాం, ఆ గురుగులను పీకి పడేస్తాము అంటే అప్పుడు ప్రభు అన్నాడు, వాటిని వీటిని రెండింటిని పెరగనివ్వండి, తగిన కాలం వస్తే అప్పుడు కటింగ్లో అవి ఏమైపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి అని చెప్పాడు. అంటే సంఘాల్లో కూడా భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. అన్ని సంఘాల్లో ఉన్నారు, ఈవెన్ మన సంఘములో కూడా ఉన్నారు. మనదేం గొప్పేం కాదు. దేవుని సంఘములో భక్తులు ఉంటారు, భక్తిహీనులు కూడా ఉంటారు. అయితే భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 4వ కీర్తన 3వ వచనం ప్రకారము, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అంటాడు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే భక్తులు ఎవరి కోసము? లోకంలో ఊదిపత్తులు ఉంటాయి కదా, అగరవత్తులు దేవుడు ఎవరి కోసం? అవి దేవుని కోసమే. వారు ఆరాధించేటువంటి దేవుని కోసమే, పూజ చేయుట కొరకై, దాని ద్వారా ఆ దేవుణ్ణి సంతోషపరచుట కొరకై వాటిని ముట్టించి వాళ్ళు ఏం చేస్తారు, హారతి పడతారు, లేక ధూపం వేస్తారు. అంటే అగరవత్తులు ఎలాగైతే వారు నమ్మినటువంటి దేవునికి అన్నట్టుగా ఉన్నదో, అలాగనే దేవుడు భక్తులను కూడా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోవాలి ఫస్ట్ అంటున్నాడు. నువ్వు ఒకవేళ భక్తుడు అయితే, నువ్వు భక్తురాలు అయితే, నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందో తెలుసా, దేవుడు తన కొరకు నన్ను ఒక భక్తురాలిగా సంఘంలో ఉంచాడు. నన్ను తన కొరకు దేవుడు ఒక భక్తుడిగా నన్ను సంఘంలో ఉంచాడనే సంగతిని తెలుసుకోవాలి. లేక మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే భక్తులుగా బ్రతకడం చాలా కష్టం ప్రియులారా. భక్తులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా చూద్దాము. 2వ దినవృత్తాంతం గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అన్నాడు. అంటే ఇక్కడ సొలొమోను అనేటువంటి భక్తుడు ఆయన చేస్తున్న ప్రార్థనలో వాడిన మాట ఏంటంటే, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు అన్నాడు. హల్లెలూయా. అంటే భక్తులు ఎప్పుడు కూడా ఏం చేయాలి, దేవుని యొక్క మేలును బట్టి, దేవుణ్ణి బట్టి ఏం చేస్తున్నారు, ఎప్పుడు సంతోషిస్తూ ఉండాలి. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించుడి అన్నాడు. తన కష్ట సమయాల్లో కూడా దేవుని బట్టి ఆనందించాడు, తన వ్యాధి పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి ఆనందించాడు. అందుకోసమే దేవుని మేలులు చాలా గొప్పవి. 103వ కీర్తన 5వ వచనంలో, మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరచుచూ ఉన్నాడు. మేలు చేస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు నీకు మేలు చేస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు భక్తుడు అయితే ఏ మేలు చేశాడో ఆ మేలును బట్టి నువ్వేం చేయాలి, సంతోషిస్తావు. ఆ మేలును బట్టి నువ్వు సంతోషించాలి. 107వ కీర్తన
9వ వచనంలో కూడా ఈ మాట సెలవిస్తాడు. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎన్నో విషయాలకు మనం ఆకలి కొనింటాం, ఎన్నో పరిస్థితులకు ఎదురు చూస్తూ అదొక్కటి వస్తే చాలు, అదొక్కటి వస్తే చాలు, అదొక్కటి ఉంటే చాలు అని ఎన్నోసార్లు ఆశ పెట్టుకొని దానిని ఆస్వాదించి దాన్ని పొందుకొని దేవుని మర్చిపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి. అందుకోసమే తన భక్తులుగా దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి సంతోషించు. ప్రస్తుతం నీ పరిస్థితి బాగలేకపోవచ్చు, ప్రస్తుతం నువ్వు అనుకునే జరగకపోవచ్చు, కానీ గతంలో ఆయన చేసిన మేలు ఎన్నో ఉంటాయి కదా. ఆ మేలును బట్టి నువ్వు సంతోషిస్తే నువ్వు ఎవరో తెలుసా? భక్తుడివి, భక్తురాలివైతావు. అందుకే దావీదు భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నాడు. సమూయేలు అనే దైవజనుడికి ఒక మాట చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యము అన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి తలంచుకోనండి. అవి తలంచుకుంటే ఆ మేలును బట్టి ఏం చేస్తాం? మనం సంతోషిస్తాం. ఉదాహరణకి ఒక 15 ఏళ్ల కిందట 1 ఎకరా భూమి మన తల్లిదండ్రులు మన పేరట చేశారు. ఇప్పుడు దాన్ని తలుచుకున్నప్పుడు దుఃఖం వస్తుందా, సంతోషం వస్తుందా చెప్పండి? ఒకప్పుడు 10,000 రూపాయలకి 2 సెంట్లు స్థలం కొన్నావు, ఇప్పుడు 10 లక్షలు పోతుంది. ఇప్పుడు నీ హృదయం ఎట్టుంటుంది? ఉంటుందా లేదా? ఒక పొలము తీసుకున్నప్పుడు ఎంత సంతోషం ఉందో నీకు, 10,000 రూపాయల ప్లాటు 20 లక్షలకు పోతుంది ఎంత సంతోషంగా ఉందో, అలాగే దేవుని మేలులన్నిటిని బట్టి కూడా నీ హృదయం అంత సంతోషంగా ఉండాలి, అంతగా నువ్వు సంతోషిస్తూ ఉండాలి అనేది దేవుని యొక్క ఉపదేశం మనకి రోజున. ప్రస్తుత పరిస్థితులు కాదు మనం చూడాల్సింది. ఎప్పుడో ఇచ్చినటువంటి చేను గురించి ఆలోచించి సంతోషిస్తున్నావే, ఎప్పుడో తక్కువలో కొన్న భూమిని ఈరోజు లక్షలు వస్తున్నాయని ఆనందిస్తున్నావే, మరి ఎప్పుడో దేవుడు చేసిన కార్యాల మేలు జ్ఞాపకం చేసుకొని సంతోషించకూడదా? నువ్వు ఖచ్చితంగా మనము సంతోషించాలి. ఆయన కార్యాలు మర్చిపోయారంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఆయన కార్యాలు మర్చిపోయి సంతోషించడానికి బదులుగా సనుగుతూ గొనుగుతూ, ఏంది మా బ్రతుకు, ఈ అడవి ప్రాంతంలో ఉన్నాం, ఐగుప్తులోనే బాగుంది, మాకు అక్కడ మాంసం ఉంది, అది ఉంది, ఇది ఉందని కూడుగుడ్డ నానే గడ్డెంత తిన్నాం, అక్కడ ఇక్కడ ఓన్లీ మన్నా తినాల్సి వస్తుంది అని ఏడుస్తూ బాధపడ్డారు కొన్ని సందర్భాలు. అందుకోసమే ఇశ్రాయేలు లక్షల మందిలో అనేక మంది అరణ్యంలో సంహరించబడ్డారు. 2 మాత్రమే, యెహోషువ కాలేబులు మాత్రమే పాలు తేలి ప్రవేశించారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మేలు మర్చిపోకుండా ఆ మేలును బట్టి సంతోషిస్తూ ఇంకా నాకు దేవుడు మేలు చేయగలడు అనేటువంటి నిరీక్షణతో విశ్వాసంతో వారి యాత్ర ఏం చేశారు? ముందుకి కొనసాగించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని భక్తులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క మేలును బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషిస్తాము. 2వ విషయాన్ని చూద్దాం. 132వ కీర్తన 9వ వచనం చదువుదాం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. 16వ వచనంలో, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. 149 5వ వచనం, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక అన్నాడు. భక్తులలో ఉండేటువంటి 2వ లక్షణము, ఈ లక్షణం కలిగి ఉంటేనే భక్తులు వారు. ఏంటంటే వారు ఉత్సాహగానము చేస్తారు, ఆనందగానము చేస్తారు. ప్రహర్షించుట అంటే సంతోషిస్తూనే ఉంటారు. ఉత్సాహగానము చేసెదను, గణపరచెదను యేసయ్య నామమును, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్ కదా. ఉత్సాహంగా గానం చేస్తారు వాళ్ళు. ఎప్పుడు కూడా నిరాశ లోయలో ఉండరు. ఎప్పుడు ఉత్సాహంగా ఆనందగానం చేస్తూ దేవునికి స్తోత్రం చేస్తూ ప్రహర్షిస్తారంట.
ప్రహర్షించుటంటే అధికమైన ఆనందముతో వాళ్ళు నవ్వుతూనే ఉంటారంట, నవ్వుతూనే ఉంటారు. వారి నోటి నిండా ఎప్పుడు కూడా నవ్వే ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుణ్ణి వారి ముందు పెట్టుకుంటారు, ఆయన బట్టి సంతోషగానం చేస్తారు. అందుకే ఎక్కడ పాట పాడినా మనుషుని దృష్టి పెట్టుకోకండి. దేవుని దృష్టిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని కోసం నేను ఆనందగానం చేస్తున్నాను, దేవుని కోసం నేను స్తుతిగానం చేస్తున్నాను, దేవుని కోసం ఉత్సాహంగా పాడుతున్నాను అనేటువంటి ఆలోచనతో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? పాడాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, స్తుతి ఆరాధన చేయాలి. ఎందుకంటే నీకు ఒక పేరు పెట్టాడు దేవుడు, భక్తుడు అని పెట్టాడు, లేక భక్తురాలని పేరు పెట్టేశాడు. కాబట్టి తన భక్తులు ఎప్పుడు కూడా ఉత్సాహగానము చేస్తూ ఆనందగానము చేస్తూ ప్రహర్షిస్తారు. ఉదాహరణకి మనము దావీదు మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆయన నాట్యం ఆడాడు. ఆయన నాట్యం ఆడుతూ ఆ మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు తన భార్య అయినటువంటి డాష్ ఎవరు? మీకాల్. వెరీ గుడ్. మీకాల్ ఏం చేసిందంట? ఎగతాళి చేసిందంట. చెప్పుకోవడానికి దేవుని ఇష్టానుసారైనటువంటి ఇశ్రాయేలు జాతికి 12 గోత్రాలకి రాజైనటువంటి ఆ యొక్క దావీదు భార్యనే గాని, అంతకుముందు రాజ్య పరిపాలన చేసిన సౌలుకు కుమార్తెనే గాని, రాజకుమార్తెనే గాని, తన జీవితంలో సంతోషిస్తున్నటువంటి దైవజనుణ్ణి, సంతోషిస్తున్నటువంటి తన భర్తను చూసి ఇంకా సంతోషించవలసిన దానికి బదులుగా తను ఏం చేసింది? ఎగతాళి చేసిందంట, అపహాస్యం చేసిందట. అందుకోసమే ఆమె బ్రతికినంత కాలం ఆమెకు పిల్లలు లేకుండా చేశాడు దేవుడే, పిల్లలు లేకుండా చేశాడు. జాగ్రత్త, మనము దేవుని కొరకై ఉత్సాహగానము చేయాలి, ఉత్సాహంగా ప్రహర్షించాలి. కొంతమంది ఉత్సాహంగా చప్పట్లు కొట్టినా, ఉత్సాహంగా పాడిన వాళ్ళకెళ్ళి ఇట్లా చూస్తుంటారు. ఏంది ఆశ్చర్యం? నీకు ఆ ఉత్సాహం రాదా? నీకు ఆ ఉల్లాసం రాదా? నీకు ఆ సంతోషం రాదా? రాకలా చూస్తున్నావా, లేకపోతే తిక్కోడి అనుకొని చూస్తున్నావా? జాగ్రత్త. ఉత్సాహ గానం చేస్తారు భక్తులు. మందిరంలోనే కాదు, నీ ఇంటిలో అయినా, నువ్వు పని దగ్గర అయినా, నువ్వు ఎక్కడున్నా సరేగాక, ఎక్కడున్నా సరేగాక నువ్వు ఉత్సాహ గానము చేస్తావు, నువ్వు ప్రహర్షిస్తావు, నీ అంతరంగంలో సంతోషం ఉంటుంది. అంతే, దేవుడి కార్యాలు జ్ఞాపకం చేసుకుంటావు. కాబట్టి ఉత్సాహగానం చేస్తారు, సంతోషగానం చేసి ప్రహర్షిస్తారు తన భక్తులు. ఇక మూడోదిగా అందులో గమనిస్తే 145వ కీర్తన 10-12 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు అన్నారు. మూడోదిగా తన భక్తులు దేవుని సన్నుతిస్తారు, ఆయన రాజ్య ప్రభావం గురించి మాట్లాడుకుంటారు. భక్తులు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు మాట్లాడుకోవాల్సింది. ఒకవేళ భక్తులు మాట్లాడుకుంటే దేవుని రాజ్య సంగతులు మాట్లాడుకుంటారు. దేవుని రాకడ వస్తే ఎలా ఉంటుంది, దేవుని రాకడలో దేవుని రాజ్యంలో ఎలా ఉంటుంది, వాటి విషయాలు మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నామా? పరలోక రాజ్యం గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, బలలో పాల్గొని ఏ రోజు చచ్చిపోయినా పరలోకంలో ఉంటాను అనుకుంటాను. కానీ మరి పరలోకంలో ఏముంది, ఏమని చెప్పగలమా? పరలోకం ఏ పరిస్థితులు ఉన్నాయి మనకు అర్థమవుతుందా? కనీసం చెప్పినప్పుడైనా మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? దేవుని రాజ్య సంగతులను గురించి మాట్లాడుకోవాలి. మలాకి గ్రంథంలో రాయబడింది చూడండి, 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తి గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖనందు రాయబడి ఉన్నదంట. హల్లెలూయా. దేవుడి దగ్గర ఒక గ్రంథం, ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకంలో నా గురించి ఏం మాట్లాడుతున్నాను, నా రాజ్యం గురించి ఏం మాట్లాడుతున్నాను, నన్ను గురించి ఏం మాట్లాడుతున్నా భక్తులని దేవుడు గమనిస్తూ చూస్తూ మనకి ఆ యొక్క జ్ఞాపకార్థ చూసిన ఆ గ్రంథంలో రాసుకుంటే ఏం మాట్లాడుతున్నాము. కొంతమంది మాట్లాడుతుంటారు, ఎవరికి అర్థం కాదు. కొంతమంది మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతారో విందాం అనుకుంటారు. కానీ నా జీవితాల్లో గుర్తుపెట్టుకుందాం, ఇతరుల మాటలు మనకు అవసరము లేదు.
ఒకవేళ ఏదైనా మాట్లాడితే దేవుని రాజ్యం గురించి, దేవుని మాటల గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని సంగతుల గురించి మనం మాట్లాడాలి. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత ఒక ఇద్దరు ఎమ్మాయి దారిలో మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు యేసుప్రభు వారు దగ్గరికి వెళ్ళి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఇంకా నీకు తెలియదా, నీతిమంతుడైనటువంటి యేసును సిలువ వేశారు, నీతిమంతుడైన యేసును సిలువ వేశారు, అన్యాయంగా సిలువ వేశారు, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని యేసు ప్రభు వారికి వీళ్ళు బోధ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు వాళ్ళు అంటారు, మా ఇంటి దగ్గరికి రండి, కొంచెం ఏదైనా తినేసి వెళ్ళండి అన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన చేపలు, ఆ రొట్టెలు తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వెంటనే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయంట. హల్లెలూయా. అప్పటి వరకు వారితో మాట్లాడింది ప్రభు అనే సంగతి వాళ్ళకి గుర్తెరగలేదు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని సంగతులు మాట్లాడుతున్నారు. నీవు నేను మనం ఎవరి సంగతులు మాట్లాడుతున్నాం? దేవుని రాజ్యం ఉందా లేదా? ఖచ్చితంగా దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యంలో ఎవరుంటారు? తన భక్తులే దేవుని రాజ్యంలో ఉండాలి కదా. తన భక్తులు ఉండేటువంటి రాజ్యం గురించి తెలుసుకోవాలి కదా. మందిరానికి వెళ్తే ఇటుపక్క మగవాళ్ళు కూర్చోవాలా, ఇటుపక్క ఆడవాళ్ళు కూర్చోవాలా, ఎదురుగా పాస్టర్ కూర్చోవాలా, మైక్ పెట్టాలా, లైట్లు వేయాలా, ఇవన్నీ పనులు ఉన్నాయా లేదా? ఉంటాయా లేదా? ఇవన్నీ మనం అప్పుడప్పుడు చేసుకున్నాయా? ముందే వాటిని రూపొందించుకున్నామా? ముందే రూపొందించుకొని నిర్ణయించుకున్నాం, ఇది ఇట్లా చేసుకోవాలి సిస్టమ్ అని. అవునా కదా? అలాగే పరలోక రాజ్యం అనేది కూడా నీవు నేను పట్టక ముందే దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసేది ఎవరి కోసము? తన భక్తుల కోసం ఏర్పాటు చేశాడు. ఇక పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది అనేది మనకు బాగా అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యం గురించి మాట్లాడాలంటే మనము పరలోక రాజ్యం గురించి మనకు తెలియాలి. ఆ పరలోక రాజ్యం ఎలా ఉందో చూద్దాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకుని 7 దూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకొని పోయి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. చూడండి, ఇక్కడ యోహాను భక్తుడు పద్మాసు దీపములో ఉన్నప్పుడు, ఆత్మ పరవశుడై ఉన్నప్పుడు, దేవదూతల్లో ఉన్నటువంటి ఒక దేవదూత వచ్చి ఒకడు అని రాయబడింది. ఆమెగా దేవదూత వచ్చింది పోయింది అంటారు, అది కాదు, కరెక్ట్ కాదు. దేవదూత ఒకడు వచ్చి ఆయన లేపి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో పెళ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్య. పెళ్లి కుమార్తె ఎవరు? భార్య ఎవరు? ఇక్కడ పెళ్లి కుమార్తె అంటే సంఘమే, పెళ్లి భార్య అంటే సంఘమే, గొర్రెపిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆత్మవశుడైనటువంటి యోహాను భక్తుడికి ఆ దేవదూత ఏం చూపిస్తున్నాడంటే, ఇదిగో గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల యొక్క భార్య, ఈ గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె, ఇదిగో చూడు అని చెప్పేసి ఆయనకు చూపించి ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీద తీసుకొని పోయి, పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వస్తుందంట. దేవుడి మహిమ దిగొస్తుంది. ఎక్కడ నుండి? పరలోకం నుంచి కిందికి దిగొస్తుంది. ఆ దిగి వస్తున్నప్పుడు ఎలా ఉందంట చూడండి, 11 వచ్చింది. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంత వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అంటే ఆ పరలోకం నుంచి ఆ మహిమ, దేవుని మహిమ దిగొస్తున్నప్పుడు అది దగదగ మెరియు సూర్యకాంతం వలె అమూల్యమైన రత్నం పోలి ఉన్నది. 12వ వచనం, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములు ఉన్నాయట. ఆ పరలోకం అనే పట్టణానికి ఏమున్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. అవి చిన్నవి కాదు, ఎత్తైన ప్రాకారాలు, ఎత్తైన గోడలు కలిగినటువంటి ఆ పరలోక రాజ్యం 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారంట. ఒక్కొక్క గుమ్మము దగ్గర ఒక దేవదూత ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయంట. ఇశ్రాయేల్ గోత్రాలు అంటే యాకోబు కుమారుల పేర్లు ఉన్నాయి కదా 12. ఆ పరలోక పట్టణానికి 12 గుమ్మాలకి, ఆ 12 గుమ్మం ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క గోత్రం పేరు రాయబడ్డది. ఆ తర్వాత 13వ వచనంలో తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి అన్నాడు. అంటే మొత్తం ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు ఉన్నాయి. ఇదంతా పరలోకము ఎలా ఉంటుందనే సంగతి చెప్తున్నాడు ఇక్కడ దేవదూత. ఎవరికి? ఆత్మవశుడైనటువంటి పద్మాసులో ఉన్నటువంటి యోహానికి.
12 గుమ్మాలు ఉన్నాయి. తూర్పు వైపు 3 ఉన్నాయి, పడమటికి 3 ఉన్నాయి, ఉత్తరానికి 3 ఉన్నాయి, దక్షిణానికి 3 గుమ్మాలు. ఆ గుమ్మాల దగ్గర ఎవరున్నారట? దేవదూతలు కావలి ఉన్నారు అక్కడ. జాగ్రత్త, వాళ్ళని కాదని లోపల పోవడానికి లేదు కదా. 14వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగిందంట. ఏ ఇంటిని కట్టినా సరే, ఏ బిల్డింగ్ కట్టినా సరే ఖచ్చితంగా పునాది వేయాలి. ఆ పునాదులు కూడా ఎన్ని వేయాలో కూడా చాలా మందికి తెలుసు. పునాది వేస్తారు కదా. అలాగే పరలోకపు ఆ యొక్క రాజ్యంలో కూడా 12 పునాదులు కలిగింది. ఆ పునాదుల పైన ఏముందంట? అపోస్తుల 12 పేర్లు కనపడుతున్నాయంట. హల్లెలూయా. గుమ్మాలకేమో 12 గోత్రాల పేర్లు కనపడుతున్నాయి, పునాదికేమో 12 అపోస్తుల పేర్లు కనపడుతున్నాయి. 15వ వచనంలో ఆ పట్టణమును దాని గుమ్మములు ప్రాకారం కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. అంటే ఈ పరలోక పట్టణానికి గుమ్మాలను ప్రాకారాలను కొలవడానికి ఎంత హైట్ ఉన్నాయి, ఎంత పొడుగున్నాయని చెప్పేసి వాటిని కొలవడానికి ఏముందంట? కొలకర్ర. కొలకర్ర అంటే కొలతకర్ర, ఏదంటే బంగారపు కొలతకర్ర ఉందంట. దాని పొడవు ఎట్లుంది చూడండి. 16వ వచనం ఆ పట్టణము చచ్చౌకమైనది, అంటే స్క్వైర్లో ఉంటుంది. దాని పొడవు దాని వెడల్పుతో సమానము, అంటే పొడవు వెడల్పు 2 సమానంగా ఉన్నాయి. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. 750 కోసులు అంటే 2200 కిలోమీటర్లట. వ్యాఖ్యానకర్తలు రాశారు 2200 కిలోమీటర్లు పరలోక రాజ్యం. 200 కాదు, 2200 కిలోమీటర్లు కొలత వేస్తే అంత పెద్దగా ఉంది. పొడవు అంతే ఉంది, వెడల్పు కూడా అంతే ఉంది. దాని పొడవును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా, అంటే ఇప్పుడు గోడలు కొలుస్తున్నాడు, గోడలు కొలవగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. 144 మూరలు. ఆ కొలత దూత కొలతయే. ఒక దూత కొలిసిన కొలతే అట్లుంది. 1.5 ఇంటూ 144, 216 అడుగులు వాటి ప్రాకారాల ఎత్తు అలా ఉంది. ఆ తర్వాత 18వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. శుద్ధ సువర్ణం అంటే బంగారుమయంతో ఉంది పరలోక పట్టణం, బంగారు పట్టణం. అందుకే క్రైస్తవులకు చెప్పే మాట ఏంటంటే, అయ్యా మనం చచ్చిపోయినాక మనం పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో ఉంటాం, బంగారు మనకు ఉంటుంది. ఈ లోకంలో బంగారుని ఆశించకండి, ఆ బంగారుని అలంకరించుకోకండి అని వాక్యం చెప్పేది అందుకోసమే. దాన్ని మురిసిపోయి, దాన్ని అలంకరించుకొని మురిసిపోయి ఏమేమో అనుకుంటే చచ్చిపోయిన తర్వాత చూడండి నీతో పెట్టరా బంగారాన్ని. కొడుకో కోడలో ఎవరో ఎవరు చూడనప్పుడు అమ్మా ఏడు చచ్చిపోతే ఆ మని చెవు పట్టుకుంటే లాక్కొని పోతాడు అంతే. మెడలో ఉన్నటువంటి దండను ఏడిచినట్టే ఏడుస్తే దాన్ని తీసుకొని సైలెంట్గా పోయేటోళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. ఎందుకంటే తర్వాత ఎవరు ఇస్తారో ఎవరు లేదో మాకేం తెలుసు. కాబట్టి బంగారు వెండి ఇవి కాదు మన జీవితము. మన పరలోక రాజ్యం ఎట్లుంటుందంటే శుద్ధ సువర్ణంగా ఉన్నది. 19వ వచనం ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలవది, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైఢూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నములు, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. ఇట్లాంటి మందిరాలు ఏం కనపడలేదంట పరలోకంలో. ఎలా కట్టబడిందో, ఆ పునాదులకు ఏం వాడాడు అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారన్నాడు. హల్లెలూయా. అంటే పరలోకము దేవుడు ఉండేటువంటి స్థలము. పరలోకములో గొర్రెపిల్ల అనగా యేసు ప్రభు వారు ఉండేటువంటి స్థలం అది. ఆ స్థలములో ఇంకా ఏముంది చూద్దాం. 23వ వచనం ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం.
24లో జనములు దాని వెలుగునందు సంచరింతురు. ఎక్కడ? పరలోక రాజ్యంలో జనములు. ఎవరి జనములు సంచరించేది? భక్తులే కదా. ఇప్పుడు పరలోకంలో గొర్రెపిల్ల దీపముగా ఉంటే ఆ దీపము వెలుగులో ఎవరు నడుస్తారంట? జనములు నడుస్తారంట. ఏ జనములు వీళ్ళు? అన్యజనుల. ఆ జనములలో నీవు నేను ఉండాలి ఖచ్చితంగా. దీపము అనగా యేసు ప్రభు వారే దీపముగా ఉన్నప్పుడు ఆ వెలుగులో మనం సంచరించాలి. నేను లోకమునకు వెలుగైనానని చెప్పాడు యేసయ్య. అలాగే మీరు కూడా లోకానికి వెలుగని చెప్పాడు ప్రభు. ఈ వెలుగు ఇంతటితో ఆగిపోదు సుమా. దేవుని కొరకు వెలుగుగా ఉన్న నా జీవితాల్లో తప్పకుండా పరలోక రాజ్యంలో యేసు ప్రభు వారే దీపమై ఉన్నప్పుడు ఆ దీపం వెలుగులో మనం ఏం చేస్తుంటామంట? పురుగులాగా తిరుగుతూ ఉంటామంట. సంచరించుట అంటే తిరగడం అన్నట్టు. ఆయన ఏం పనులు మనకు అప్పగిస్తాడో తెలియదు. ఆయన వెలుగులో మనం సంచరిస్తాం. తర్వాత 24వ వచనంలో జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. భూరాజులు తమ మహిమను ఏం చేస్తారంట? దానిలోనికి అనగా పరలోక రాజ్యం తీసుకొస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. అక్కడ ఏం లేదంట అక్కడ చీకటి లేదు కాబట్టి ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి అంతే. అవి మూయడానికి వీలు లేదు, ఎందుకంటే వెలుగు ఉంది కదా అక్కడ. ఏమాత్రం వేయబడనేరవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని అన్నాడు. జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైనను జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని రాయబడింది. నిషిద్ధమైనది అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేది ఎవరు? అపవాదైనటువంటి సాతానుడు. అయితే ఇప్పుడు సాతానుడు పరలోకం వెళ్ళగలడా? సాతానుడు కూడా వెళ్ళగలడు. ఎప్పుడు? ఇప్పుడు వెళ్ళగలడు. ఇప్పుడు పరలోకం వెళ్ళగలడు వాడు, పాతాళానికి వెళ్ళగలడు, మన ఇంటికి రాగలడు, మందిరంలోకి రాగలడు. ఇది చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, యోబును శోధించడానికి అపవాదైన సాతానుడు వచ్చినప్పుడు ఎక్కడికి పోయాడు? పరలోకానికే పోయొచ్చు. అంటే దేవుని దగ్గర అనుమతి ఉంది, వాడికి రావడానికి పోవడానికి అనుమతి ఉంది. కానీ అంత్యకాలంలో లేక చివరి దినాల్లో మాత్రం వాడికి అవకాశము ఉండదు. వాడు అంతమైపోతాడు. అపవాదిని ఏం చేస్తాడు? 20:9 వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రేమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అసట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవలు బాధింపబడుతుందని రాయబడింది. అంటే 20వ అధ్యాయంలో అపవాదైన సాతానుడు అగ్నిగుండంలో వేయబడుతున్నాడు, 21వ అధ్యాయంలో లేడు కదా. అయితే ఇప్పుడు చెప్తున్న సంగతి ఏంటంటే, అబద్ధమైన వాటిని జరిగించేటువంటి వాడు అపవాది అగ్నిగుండానికి వేయబడక ముందు, అనగా ఇంకా దాని టైం రాలేదు, ఇంకా టైం రాలేదు కాబట్టి మనకు టైం రాలేదు, కృపకాలం ఉన్నాం కాబట్టి ఏం చేసినా జరుగుతూ ఉంది. కానీ చివరి దినాలకు వచ్చినప్పుడు ఆ తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు. భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడు, నామకార్థ క్రైస్తవులకి తీర్పు తీరుస్తాడు, యూదులకి లేక ఇశ్రాయేలుకి తీర్పు తీరుస్తాడు, అన్యజనులకు కూడా తీర్పు తీరుస్తాడు. చివరికి వాళ్ళందరినీ మభ్యపెట్టినటువంటి అపవాదిన సాతాను కూడా తీర్పు తెచ్చి వాడిని ఏం చేస్తాడు? నిత్య అగ్నిగుండానికి ఆహుతి చేస్తాడు. కాబట్టి పరలోక రాజ్యంలో వాడు రావడానికి ఇక అప్పుడు అవకాశం ఉండదు. ప్రస్తుతానికి ఇప్పుడు పోతుంటాడు, వస్తుంటాడు, ఎవరైనా శోధించడానికి వాడు ఒక పాత్రగా వాడబడుతూ ఉంటాడు, వాస్తవమే. కానీ జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే ప్రవేశించేటువంటిది. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది? నీతిమంతుల పేర్లు రాయబడతాయి. నీతిమంతులుగా చెప్పబడుతున్న నా జీవితాల్లో మనం ఎలా ఉండాలి? భక్తులుగా ఉండాలి. ఈ భక్తులుగా ఉన్నటువంటి మనము దేవుని మేలును బట్టి సంతోషించాలి, దేవునికి ఉత్సాహగానం చేస్తూ ఆనందగానం చేస్తూ ప్రహర్షించాలి. మూడవదిగా దేవుని రాజ్య సంగతుల గురించి మనము మాట్లాడాలి. దేవుని రాజ్య సంగతులు మాట్లాడుతున్నప్పుడు దేవుని రాకడ వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఇద్దరు కలిశారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముసలమ్మ ముచ్చట్లు. ఈ బ్రతుకులో ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం? మన కుటుంబాలు వస్తే దేవుని గురించి మాట్లాడండి, నీ స్నేహితులు వస్తే దేవుని గురించి మాట్లాడు, నీ బంధువులతో దేవుని గురించి మాట్లాడు. అదే తప్ప వాళ్ళ దగ్గర లేక మీ దగ్గర లేనటువంటి ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడి టైంపాస్ చేసుకొని
లోపల క్రోధం పెంచుకొని, వాళ్ళ మీద పగ పెంచుకొని, ఆవేశం పెంచుకొని, నిజమేలే నువ్వు చెప్పిందని చెప్పేసి మంది మాటలన్నీ కూడా మన అంతరంగంలో చేర్చుకొని దేవుని వాక్యానికి చోటు లేకుండా అయిపోతుంది. దేవుని వాక్యానికి చోటు లేకుండా నీ జీవితంలో భక్తురాలని భక్తుని అనుకుంటుంది. పొరపాటే. ప్రశ్నించుకో, నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని రాజ్య సంగతుల గురించి ఎవరితోనే మాట్లాడుతున్నావా? మాట్లాడకపోతే ప్రభువా నన్ను క్షమించయ్యా, పేరేం పెట్టుకున్నాను, నీ భక్తుడిగా, నీ భక్తురాలిగా, నీ మేలును బట్టి సంతోషించలేకపోతున్నాను, ఉత్సాహ గానం ఆనంద గానం చేయలేకపోతున్నా, ప్రహర్షించలేకపోతున్నా, నీ రాజ్యం గురించిన సంగతులు నేను మాట్లాడలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని మనం పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు తన భక్తుడిగా, భక్తురాలుగా నిన్ను నన్ను ఏం చేస్తాడైనా తన రాజ్యం గురించి మాట్లాడే వాక్శక్తిని ఇస్తాడు. యేసు ప్రభు శిష్యులు ఏమి చదువుకున్నారా? ఎంఏ బీడీలు, బిఏ బీటీహెచ్ చేశారా? ఎక్కడో చేపలు పట్టేటువంటి జాలలను దేవుడు ఎంత వాక్చాతురని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన దేవుని రాజ్యం గురించే మాట్లాడారు. హల్లెలూయా. ఆయన శిష్యులు ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి గురించి మాట్లాడారు, ఆయన రాజ్యం గురించి మాట్లాడారు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు కూడా ఏం మాట్లాడాడు? దేవుని రాజ్యం గురించే. మీరు మత్తయి సువార్తలలో మనం గమనిస్తే దేవుని రాజ్యం వలను పోలి ఉన్నది అంటాడు, దేవుని రాజ్యము ఇంకా ఆవగింజను పోలి ఉంది అంటాడు, దేవుని రాజ్యం అని ఇలా ఎన్నో విషయాలు యేసు ప్రభు మాట్లాడాడు. అన్ని మాటలు చదువుతున్న నీవు నేను ఆయన రాజ్యం గురించి మాట్లాడకపోతే పరలోకం గురించి ఎవరికి అర్థమవుతుంది? పాతాళం గురించి మాట్లాడాలి, పరలోకం గురించి మాట్లాడాలి, ఈ భూలోకం గురించి కూడా మాట్లాడాలి. భూలోకం అనేది తాత్కాలికమైనది, పరలోకం అనేది శాశ్వతమైనది, పాతాళం అనేది కూడా శాశ్వతమైనది. ఈ రెండు శాశ్వతమైన వాటిలో ఏ శాశ్వతాన్ని కోరుకుంటారు ప్రతి ఒక్కరంటే మోక్షము లేక పరలోకమే. సరే, పరలోకం కోరుకున్నావు కరెక్టే, కానీ మరి దేవుని మేలుని బట్టి సంతోషిస్తున్నావా? నేను ఆయన భక్తుని, ఆయన భక్తురాలని, ఆయన కోసం నేను జీవించాలనేటువంటి తీర్మానం నీలో ఉందా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న సంగతి గ్రహించగలుగుతున్నావా? దేవుడి రాజ్య సంగతులు మాట్లాడగలుగుతున్నావా? అలా లేకపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి నుంచైనా సరే దేవుని రాజ్య సంగతులు మాట్లాడు. అప్పుడే నువ్వు భక్తుడివి, భక్తురాలు. నువ్వు భక్తిహీనుడివా, నువ్వు భక్తిహీనురాలా అంటే మీరేమంటారు? ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు. మిమ్మల్ని బలవంతం చేసి నేను భక్తిహీనుడిని, భక్తిహీనురాలను అని ఒప్పించాల్సిన అవసరం నాకు కూడా లేదు. వాక్యం ఏం చెప్తుందో ఆ గుణాలు ఒకవేళ నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా భక్తిహీనురాలువే, నువ్వు ఖచ్చితంగా భక్తిహీనుడివే, లేక నేనైనా భక్తిహీనుని అవుతాను. అదేంటో చూద్దాము. చూడండి, 37వ కీర్తన 12వ వచనం. భక్తిహీనుల యొక్క గుణం ఇక్కడ కనపడుతుంది. ఏంటంటే భక్తిహీనులు నీతిమంతుల మీద ఏం చేస్తారంట? దురాలోచన చేదురు వారిని చూసి పట్ట పండ్లు కొరుకుతారంట. పండ్లు కొరికే దయ్యం ఉంది తెలుసా మీకు? పండ్లు కొరికేది ఎక్కడో తెలుసా? పాతాళములో, అగ్నిగుండములో వాళ్ళు ఏం చేస్తారు? పండ్లు కొరుకుతారు. ఈ పండ్లు కొరికే వారు పాతాళానికి వెళ్ళకముందు ఈ భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట? నీతిమంతుల మీద దురాలోచన చేసి వారి మీద పండ్లు కొరుకుదురని రాయబడింది. బైబిల్లో మనం గమనిస్తే హామాను ఉన్నాడు. ఈ హామానుకు ఎవరిని చూసినా ఆనందమే, కానీ మొర్దెకాయని చూస్తే ఏం చేస్తాడు? పట 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 పండ్లు నూరుతున్నాం అంటుంటాయి కదా, లోపల కర్రం 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 అంటుంటాయి. కొంతమంది సౌండ్ రాకుండా చూస్తూనే ఉంటారు, ఇట్లా అంటుంటారు కదా. అంటే అదేంది? పండ్లు లేని ముసలోళ్ళు కూడా పండ్లు కొరుకుతుంటారు. పండ్లు ఎందుకు కొరుకుతారంటే నీతిమంతుల మీద దురాలోచన చేస్తారట. నీతిమంతులంటే ప్రభు పిల్లలను చూసినప్పుడు వారు ఓరవలేదు తెలుసా? వారిని చూసి పండ్లు కొరికి దురాలోచన చేస్తారంట. హామానుకి మొర్దెకాయ కనపడితే పండ్లు కొరకడమే, సౌలుకు దావీదు కనపడితే పండ్లు కొరకడమే, యేసు ప్రభు వారిని యూదులు చూసినప్పుడల్లా పండ్లు కొరకడమే. వాళ్ళ పనే అది. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు కదా. అందుకే భక్తిహీనులు ఎక్కడుంటారు? సంఘంలోనే ఉంటారని చెప్పాను ముందుగానే. కాబట్టి 37వ కీర్తన 32వ వచనం కూడా మనం గమనిస్తే భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురంట, కానీ వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించడు అని రాయబడింది. హల్లెలూయా.
భక్తిహీనులు మనల్ని చూసి, దురాలోచన చూసి మన మీద పండ్లు కొరికినా సరేగాక, మనం చంపాలని ఆలోచన చేసినా సరేగాక, నువ్వు నిజమైన భక్తుడిగా ఉంటే భక్తిహీనుల చేతికి ఆయన మనల్ని అప్పగించడు. మొర్దెకైకి హామాన్ని అప్పగించాడా? అప్పగించలే. దావీదును సౌలుకు అప్పగించాడా? అప్పగించలేదు. యేసు ప్రభు వారిని సాతానుకు అప్పగించాడా? లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. దావీదు భక్తుడు తన జీవితంలో ఒక మాట చెప్తాడు స్పష్టంగా. ఏం చెప్తా అంటే 31వ కీర్తన 13వ వచనంలో, అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకై యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలు దిశలో నాకు భీతి కలుగుచుందయ్యా. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము, నీ సేవకుడి మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షించు ప్రభు అని దేవునికి ప్రార్థన చేశాడు. ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా? నీతిగా బ్రతుకుతున్నావా? అయితే భక్తిహీనలో నీ మీద దురాలోచన చేస్తూ ఒకవేళ ఉన్నట్లయితే దావీదు భక్తులాగా ప్రార్థన చేయి. ఒకవేళ దురాలోచన నీతిమంతుల మీద ఒకవేళ నువ్వే చేస్తున్నట్టయితే నీ బ్రతుకును మార్చుకో. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? అంటే పక్షవాయు గలవాని కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు అని చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులంతా ఏమంటున్నారో తెలుసా? వారి హృదయాల్లో యేసు ప్రభు వారి మీద ఏం చేశారంట? దురాలోచన చేశారంట. జాగ్రత్త. దావీదు మీద దురాలోచన చేశారు. అదే దావీదు సంతానం నుంచి వచ్చిన యేసు ప్రభు వారి మీద కూడా దురాలోచన చేశారు. ఈరోజు ఆ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నీతిగా బ్రతుకుతున్న నీ జీవితంలో కూడా ఎవరైనా దురాలోచన చేస్తున్నారేమో నీ గురించి, భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు వాళ్ళ చేతికి నిన్ను అప్పగించాడు కదా, ఎందుకు భయపడడం? కాదుకూడదంటే వాళ్ళ కోసం ప్రార్థన. ప్రభువా, పలాని వ్యక్తి పేరు చెప్పండి దేవునికి, దేవునికి తెలుసు, అయినా సరే పలాని వ్యక్తి నన్ను చూడగానే గుసగుసలాడుతున్నాడు, నన్ను చూడగానే పనులు కొరుకుతుంది, ప్రభువా మీరే చూసుకోండి ప్రభువా అని ప్రభుకు అప్పగించాలి. రోమపత్రికలు అంటాడు, పగ తీర్చుట నా పని, మీకు మీరే పగ తీర్చుకొనక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అన్నాడు. కాబట్టి అందరూ మనం చూసి మంచోళ్ళు అనుకోవడానికి వీల్లేదు. లేదా అందరిని చూసి మనం కూడా గుసగుసలు ఆడకుండా దురాలోచన చేయకుండా ఉండడానికి కూడా వీలు లేదు. దురాలోచన కలిగించేవాడు ఎవడు? దుష్టుడైనటువంటి సాతానుడే. దురాలోచన నీతిమంతుల మీద అనగా దేవుని పిల్లల మీద దురాలోచన చేసేవాడు భక్తిహీనుడు. వాక్యం వింటున్న నీవు దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, తోటి విశ్వాసుల మీద, క్రీస్తు రక్తంలో కడగబడిన వారి మీద దురాలోచన చేసి వారిని చూసినప్పుడల్లా థు అని ఉయ్యడం కానీ, నీ పనులు కొరకడం కానీ, వారి గురించి గుసగుసలాడుతూ మాట్లాడడం ఒకవేళ నువ్వు చేస్తుంటే నువ్వెవరో తెలుసా? భక్తిహీనుడవే, భక్తిహీనురాలే. భక్తిహీనులు ఏమైపోతారు? వారు నాశనం అయిపోతారు. భక్తిహీనులను దేవుడు ఏం చేస్తాడు? కూల్చివేస్తాడు అని రాయబడింది. అందుకే హామాను కూలిపోయాడు, సౌలు కూలిపోయాడు, యూదులు కూడా కూలిపోయారు. మొర్దెకై బ్రతికాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దావీదు బ్రతికాడు, ఇశ్రాయేలుకు రాజుగా మిగిలాడు. యేసు ప్రభువు సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. నీ జీవితంలో ఎలా ఉన్నావో నువ్వు పరీక్షించుకో. రెండవదిగా భక్తిహీనులు ఏం చేస్తారో చూద్దాం. కీర్తనలు 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తురు అంట. ఇక్కడ రెండు బ్యాచ్లు. ఒక బ్యాచ్ ఏంటంటే భక్తిహీనుల బ్యాచ్, రెండవ బ్యాచ్ ఏంటి? నీతిమంతుల బ్యాచ్. నీతిమంతులేమో దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారంట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ధర్మం కూడా ఎవరికి ఇవ్వాలో మనం నేర్చుకోవాలి. అడిగిన వాళ్ళ కళ్ళు ఇస్తే వాడు తాగి కింద పడతాడు. కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఈ రోజు. అప్పు చేయనోడంటే ఎవరు లేరు. భక్తిహీనులు అప్పు చేస్తారంట కానీ అప్పు తీర్చరంట.
కానీ అప్పు గురించి వాక్యం ఏమంటుంది తెలుసా? అప్పు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు అన్నాడు. ఏమన్నాడు? అనేక జనములకు నువ్వు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు అన్నాడు. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అప్పు చెయ్యరు కానీ అప్పు ఇస్తారంట. మరి ఇప్పుడు మనం అప్పు చేస్తున్నాం, తప్పేం లేదు, కానీ అప్పు తీర్చకపోతే తప్పు అవుతుంది. అది భక్తిహీనుని యొక్క లక్షణం. కొంతమంది చెప్తా ఉంటారు, అతన్ని నమ్మి ఆయన్ని నమ్మి వాడిని నమ్మి 20,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా ఇంతవరకు దమ్మిడి కూడా ఇవ్వలేదు. ఏమని అడిగితే కేసు పెడతా అంటాడు, కొట్లాడుకుందాం అంటాడు, తనుకుందాం రా అంటాడు, నా దగ్గర లేవు అంటాడు, నన్ను చంపుకో అంటాడు. అడిగి 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 వదిలేశానని చాలామంది వాపోయి బాధపడేవారిని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అప్పు ఇచ్చిన వాడిని బాధ పెట్టేటువంటి జీవితం ఒకవేళ నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా భక్తిహీనుడివే, భక్తిహీనురాలివే. యేసు ప్రభువు వారు చెప్పాడు, ఏం తెలుసా? లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చిన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు అని రాయబడింది. దేవుడు ఎలా అంటాడంట? దుష్టుల ఎడల, ఇంకా కృతజ్ఞత లేని వారి ఎడల కూడా దేవుడు ఉపకారం చేస్తున్నాడంట. కాబట్టి మీరు శత్రుల కోసము ప్రార్థన చేయండి, ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి అన్నాడు. వడ్డీకి ఇవ్వండి అని ఎక్కడ చెప్పలేదు. నీకు అంత నమ్మకం ఉంటే, అక్క ఇదిగో 10,000 ఇస్తున్నా, నేను అడిగినప్పుడు నాకు, లేదా నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇయ్యని ఒక మాట నిబంధన తీసుకొని దాన్ని తీసుకోవడం మంచిది, మనం ఇవ్వడం కూడా మంచిది. అప్పు చేయండి, ఎందుకోసమో దానికి ఒక రీజన్ ఉండాలి. అప్పు ఇవ్వండి, కానీ రెండింటిల్లో ప్రధానమైనది ఏంటి తెలుసా? అప్పు ఇవ్వడమే కానీ తీసుకోవడము కాదు. ఒకవేళ తీసుకుంటేవా సకాలంలో దాన్ని ఏం చేయాలి? నువ్వు చెల్లించాలి. చెల్లిస్తే నువ్వు భక్తుడివి, ప్రభువుకు భయపడేవాడివి. చెల్లించకుండా ఎగరగొట్టి తిరిగితే కొంతమంది అప్పులు ఉన్న చూడాలి, ఆడవాళ్ళు వస్తున్నట్టే ఇటు నుంచి రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఆడ వస్తున్నట్టే ఇటుపక్క ఈ లైన్లో పడి వెళ్ళిపోతుంటారు. ఏమంటే ఆడ వస్తున్నాడు, డబ్బులు ఇవ్వాలి ఆయనకు అని చెప్పి చాలామంది దాక్కొని వెళ్ళి కనబడకుండా తిరుగుతుంటారు. జాగ్రత్త. నీకు అప్పు ఇచ్చిన వానికి నువ్వు ఒకవేళ కనబడకపోవచ్చు, కానీ అతను అప్పు ఇచ్చేటప్పుడు చూసిన దేవుడిని నువ్వు కనుమూయగలవా? దేవుడు చూడకుండా చేయగలవా? బైబిల్లో ఉంది ఒక మాట, నిన్ను అప్పు అడగగోరు అని ఎదుట నీ ముఖం పక్కకు తిప్పుకోవద్దు, పక్కకు తప్పించుకొని పోవద్దని కూడా ఉంది బైబిల్లో. కాబట్టి ప్రియులారా, అప్పు ఇవ్వుడి అన్నాడు. తప్పు చేసాము, మరి ఏం చేయాలి అని అంటే కష్టపడి పని చేసి మన అప్పుని ఏం చేయాలి? మనం తీర్చాలి. బైబిల్ ఒక సందర్భం ఉంది. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు కదా, ఎలీషా అనేటువంటి దైవజనుడు లేక ప్రవక్త దగ్గర మరొక వ్యక్తి ఉన్నాడు, భక్తుడు. ఆ చిన్న ప్రవక్త అనుకుందాం. ఆ ప్రవక్త ఏం చేశాడంటే అప్పు చేసి మొత్తానికి కుటుంబాన్ని పోషించి చివరికి తాను చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీషా దైవజన్ దగ్గర, అయ్యా, ఈ ప్రవక్తల్లో ఒకడైనటువంటి నా భర్త చనిపోయాడు అప్పులు చేసి, వాళ్ళు వచ్చి నీ కుమారులు ఇద్దరిని మాకు దాసులుగా ఉంచాలా, నా కుమారులను తీసుకుపోవడానికి వచ్చారు, ఏం చేయాలని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే అడిగాడు, మీ దగ్గర ఏముందని అడిగాడు. నా దగ్గర నూనె ఉందయ్యా కొంచెం. అయితే ఊర్లోకి వెళ్ళి కుండలన్నీ తీసుకొని వచ్చి నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనె దాంట్లో పోయమన్నాడు. ఒకవేళ ఆమెకు డౌట్ రావాలి, ఉన్నదే కొంచెం నూనె కదా, ఆ కొంచెం నూనె కుండలు ఎట్లా పోస్తాం? ఉన్నదే సీసాలోది కుండలో పోస్తే ఏమైతే ఇంకా తక్కువ అయింది కదా. కానీ ఊర్లో కుండలన్నీ తీసుకురమ్మన్నాడు, ఆ నూనె దాంట్లో పోయమన్నాడు. అదే మాట నమ్మి ఒక దైవజనుడు చెప్పాడు కదా, నా మాట నమ్మి ఆమె వెళ్ళి తన కుమారుడికి చెప్పి ఆ కుండలన్నీ తీసుకొచ్చి అది పోస్తూ అట్లా అన్ని నింపేసిందంట. ఆమె అన్ని నింపేసింది. అన్ని నింపిన తర్వాత కుమారుడు అన్నాడు, అమ్మా ఇక కుండలన్నీ అయిపోయినాయమ్మా,
ఎప్పుడైతే కుండలు అయిపోయినాయి, ఇక కుండలు లేవమ్మని చెప్పాడు, వెంటనే ఆ నూనె దార ఏమైపోయిందంట, ఆగిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఆమె వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్టుగా నా దగ్గర ఉన్న కొంచెం నూనెని ఆ కుండలకు పోసానయ్యా, కుండలన్నీ నిండిపోయినాయి, ఇక ఊర్లో కూడా కుండలు లేవంటే అప్పుడు చెప్పాడు దైవజనుడు, నువ్వు వెళ్ళి వ్యాపారం చేసుకుని దాన్ని అమ్మి నీ అప్పు నీవు తీర్చమని చెప్పాడు. ఇది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఈ వృత్తాంతం అంతా రాయబడింది. తర్వాత మీరు చదువుకోండి. దొంగతనం చేసో, లేకపోతే ఏదో ఒక రకంగా వారిని కనుమరుగు చేసో, లేక ఏదో ఒక రకమైనటువంటి పాపం చేసో, ఎలాగైనా సరే అమ్మ నువ్వు పోయి నీ అప్పును తీర్చుకోపో, నాకేం సంబంధం లేదని దైవజనుడు చెప్పలేదు. ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు. దైవజనుడు ఎప్పుడు ఇచ్చిన సలహా మంచిదే ఇస్తాడు, అది గమనించుకోవాలి మనం. కొంతమంది సలహాలు తీసుకుంటారు కానీ పాటించరు. కానీ ఈమె సలహా తీసుకుంది, పాటించింది, తనకున్న అప్పులన్నింటినీ కూడా ఏం చేసింది, తీర్చుకోగలిగింది. ఈరోజు సంతోషంగా, ఏమ్మా ఎట్లా ఉన్నావు, నీ కొడుకులు ఎలా ఉన్నంటే, దేవుని దయ వలన, మా సేవకుని ప్రార్థన వలన, సలహా వలన నా అప్పులన్నీ తీరిపోయినాయి, ఇదిగో నేను, నా కుటుంబం, ఇదిగో నా కుమారులు అని సంతోషంగా చూపించగలిగే స్థాయిలోకి ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులారా, భక్తిహీనులు అప్పు చేస్తారు కానీ తీర్చరు. కానీ ఈమెయితే భక్తిహీనంగా ఉండలేదు, భక్తుని దగ్గరికి వచ్చింది, సలహా తీసుకున్నది, ఆమె అప్పులన్నీ ఆమె తీర్చుకోగలిగింది. అందుకే పడుకున్నప్పుడు గుర్తు చేసుకోండి, నేను ఎవరికైనా అప్పున్నానా, 10 రూపాయలైనా సరేగాక జాగ్రత్త. ఎమ్మెగనూరులో నాకు ఒక మంచి పేరుంది. ఏ షాపుకైనా పోండి, మీరు ఎక్కడికి పోతారు సార్, ఇస్తారులే సార్ మాకు అంటారు. అది నా గొప్పతనం కాదు, నాలో ఉన్న దేవుని బిడ్డగా, నేను ఒక సేవకునిగా నేను ఎవరికి అప్పు ఉండకూడదు. ఒకవేళ అప్పున్నా సరే ఒక 10 రోజులు ఎక్కువ చెప్పి 5 రోజుల లోపల ఇవ్వాలని ఒక తీర్మానంతో నేను ఎవరి దగ్గర తీసుకుంటాను, అంతే. తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు, నా అప్పు నేను తీర్చుకుంటాను. నీతిమంతులు దయాదాక్షిణ్యం కలిగి ఉంటారు, కానీ భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చక ఉంటారని రాయబడింది. కాబట్టి మనం అప్పు చేస్తున్నాం, మంచిదే, కానీ దాన్ని తీరుస్తున్నావా? దేవునికి స్తోత్రం. తీర్చకపోతే, ప్రభువా అప్పు తీర్చే శక్తి నాకు దయచే ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకొని, ప్రభు సహాయం వలన నీ అప్పులు తీర్చుకొని, ఇతరులకు ఎవరికైనా కావాలంటే కూడా అప్పు ఇచ్చే స్థాయిలోకి దేవుడు దీవించలాగన నిన్ను నీవు సరి చేసుకో. తప్పకుండా అప్పు ఇచ్చేదవు కానీ అప్పు ఇయ్యక ఉండేటువంటి వారిగా ఉంచే దేవుడు కాదు. కాబట్టి భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చరు, ఇది భక్తిహీనుల లక్షణం. ఇక 3వదిగా చూడండి, అందులో సామెతలు 12:5 నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములట. ఎవరికైనా మోసపూరితమైన ఆలోచన ఇస్తున్నావా, అయితే నువ్వు భక్తిహీనుడివే, భక్తిహీనురాలవే. నువ్వు చెప్పే ఆలోచన వెనకాల మోసం ఉండకూడదు. అపవాదైన సాతానుడు ఏం చెప్పాడు, మీరు ఆ పండు తినండి మీ కళ్ళు తెరవబడతాయి, దేవదూతల వల్ల అయిపోతారని చెప్పాడు. కానీ దేవుని ఆజ్ఞ మీరి పాపులైతారనే సంగతి చెప్పలేదు వాడు. అపవాది మోసం చేసేవాడు, మోసపూరితమైన ఆలోచనలు చెప్తాడు. బైబిల్లో దావీదు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము రాజు కావాలని తహతహలాడుతున్నప్పుడు, అబ్షాలోము దగ్గర ఉన్నటువంటి అహితోపేలు అనేవాడు ఏం చేశాడు, మోసపూరితమైన ఆలోచన చెప్పాడు. ఈలోగా మరొక దైవజనుని దేవుడు అక్కడికి పంపించాడు. ఇది సరైన ఆలోచన కాదయ్యా అని చెప్పినప్పుడు, ఆయన ఆలోచన నెరవేర్చబడకపోవడాన్ని బట్టి అహితోపేలు ఏం చేసుకున్నాడు, ఉరివేసుకొని చచ్చిపోయాడు. మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తారు, ఆ ఆలోచనలు ఏం చేస్తారు, ఇతరులకి చెప్పేస్తూ ఉంటారు. జాగ్రత్త. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 13-14 మనం చూస్తే, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒకటే ఉండునని వారు నీతో చెప్పుదురు. ఎవరు వీరు? మోసపూరితమైన ఆలోచన చెప్పేవారు. నాతోరా, మనమందరం కలిసి చేద్దాం, ఇదంతా మనమందరం పంచుకుందాం, మనమంతా దొంగతనం చేద్దాం, అంత పంచుకుందాం. నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు వెళ్ళే కూలీలో మోసపూరితమైన ఆలోచన చెప్పేటువంటి వారు ఒకవేళ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసుకో. మోసపూరితమైన ఆలోచనలు ఎవరికైనా ఇచ్చినట్లయితే, ప్రభు నన్ను క్షమించు ప్రభు అని ప్రభుని అడగాలి. నేనే క్రీస్తునని చెప్పేటువంటి వారు కూడా వస్తున్నారు ఈ లోకంలో. దేవుని రాకడ సమీపమైంది.
నేనే క్రీస్తునని చెప్పి యేసు ప్రభు వారు ఏ అద్భుతాలు చేశాడో అదే అద్భుతాలు చేసేటువంటి అబద్ధ క్రీస్తు కూడా రాబోతున్నాడు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24:24 చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మోసపూరితమైన ఆలోచనలు మనము చెయ్యకూడదు, చెప్పకూడదు. ఒకవేళ ఎవరైనా చెబితే దాన్ని పసిగట్టి దాని నుంచి మనం పక్కకు తప్పుకోవాలి. యాకోబు పత్రిక 1:16-17 ఈ మాట రాయబడింది. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమన వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అన్నాడు. అంటే ప్రతి ఈవిని ప్రభు మనకు దయచేస్తాడు. మోసపూరితంగా సంపాదించొద్దు. యాకోబు దేవుని ఎరగక ముందు, సరైన రీతిలో దేవుడితో కనెక్ట్ కాకముందు తను ఏం చేశాడు? తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేశాడు. అన్నా, నీకు ఆహారం కావాలన్నా? అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసి అన్నాడు. జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తండ్రి కళ్ళు పోయి కుమారుని ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు మాంసం తీసుకుపోయి, నేనే ఏశావునయ్యా, నన్ను ఆశీర్వదించని మన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం మోసం చేయకూడదు, మోసపూరితమైన ఆలోచనలు కూడా చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు. భక్తిహీనులు ఎప్పుడు కూడా మోసపూరితమైన ఆలోచన అంటే కన్నింగ్ థాట్స్ అన్నట్టువన్నీ మోసపూరితమైన ఆలోచన చెప్తారు. మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం. ఆ తర్వాత ప్రసంగి గ్రంథము 8:13 భక్తిహీనులు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమం కలగదని, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే సొలొమోను భక్తుడు జ్ఞాని కదా. ఆ జ్ఞానముతో తను ఏం ఆలోచన చేశాడంటే, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరంట. వాళ్ళు దేవుడంటే భయం లేదు, సేవకులంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, తోటి విశ్వాసాలన్నా భయం లేదు, దేవుని సన్నిధి అంటే కూడా భయపడరంట. ఏలియా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవంతోడు అంటాడు కదా. అలాగే ఎలీషా దైవజనుడు కూడా నయమాను బాగా అయిపోయిన తర్వాత ఎండి బంగారం తీసుకొచ్చి వస్తువులు ఇస్తే ఆయన అంటాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఆ యెహోవా జీవంతోడు నీ వస్తువులు నాకు వద్దు అంటాడు. దేవుని సన్నిధికి భయపడాలి ప్రియులారా. దేవుని సన్నిధికి భయపడక ఏలీ కుమారులు ఏం చేశారు తెలుసా? మందిరానికి వస్తున్న వారితో వ్యభిచారం చేశారు. వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే నీ హృదయంలో నీవు ఏం చేసినట్టు? వ్యభిచారము. ఒక పురుషుని నువ్వు మోహపు చూపు చూస్తే అప్పుడే నీ హృదయమందు నీవు వ్యభిచారం చేసిన దాని అవుతావని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు. ఒక యాజకుని కుమారులు అయినప్పటికీ కూడా మొదటి సమూయేలు గ్రంథం 2:22-25 ఈ మాటలు నేను చెప్పే మాటలు ఉంటాయి. ఏలీ కుమారులు అయినటువంటి ఫినెహాషు, హోప్ని అనేటువంటి ఇద్దరు మందిరానికి వస్తున్నటువంటి దేవుని సంధికి వస్తున్నటువంటి స్త్రీలతో పాపం చేశారు. అరే, ఇది మంచిది కాదురా అని తండ్రి ఎంత చెప్పినా వినుకోలేదు. అందుకే దేవుడు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించి 4:17 అప్పగించేశాడు. వారు అక్కడ చంపేశారు వాళ్ళని. అంత మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి కూడా దైవిక భక్తిలో పెరిగిన సమూయేలు పెరిగి పెద్దవాడయ్యే వివాహం చేసుకున్నాడు. తనకు 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులు న్యాయాధిపతులుగా పెడితే ఆ న్యాయాధిపతులు ఏం చేశారు తెలుసా? లంచం పుచ్చుకున్నారంట. లంచం పుచ్చుకున్నారు. చెప్పుకోవడానికి దైవజనులు కుమారులే. లంచం పుచ్చుకున్న కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ఏమన్నా తెలుసా? అయ్యా సమూయేలు, నీలాంటి భక్తి నీ కొడుకుల్లో మేము చూడలేకపోతున్నాం. నీలాంటి భక్తి, నీలాంటి యథార్థత, నీలాంటి నిక్కచ్చి జీవితం నీ కుమారులు మాకు కనబడట్లేదు. వాళ్ళు మాకు న్యాయాధిపతులకు అవసరం లేదు, మాకు ఒక రాజు కావాలని అప్పుడు బ్రతిమలాడారు. అప్పుడు సమూయేలు బాధపడి, ప్రభువా ఏంటి రాజు కావాలని కోరుకుంటున్నట్టే. అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నిన్నుగా తృణీకరించింది వారు నన్నే తృణీకరించారు. వాళ్ళకి రాజును ఏర్పాటు చేయన్నప్పుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలుని దేవుడు ఏర్పాటు చేశారు. ప్రతి దాని వెనకాల కారణం ఉంటుందండి. కారణం లేకుండా దేవుడు ఏది చేయడు. కాబట్టి సమూయేలు కుమారులు వారిద్దరు కూడా లంచాలు పుచ్చుకున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని సంధికి వారు భయపడలేదు. ఈనాడు చాలా మంది దేవుని సంధికి భయం, భక్తి లేకుండా ఇచ్చలవిడితనంతో మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. నువ్వు పెట్టే అడుగు ఎక్కడ తెలుసా? పరలోకపు గవినిదే అన్నాడు కదా. పరలోకపు గవినిదే. పరలోకానికి దారి చూపించేటువంటి దేవుని మందిరానికి వస్తున్నావు.
దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు భయపడుతున్నావు. మరి దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు. నీ జీవితంలో ఏం పొందుకుంటావు? భక్తిహీనుడివి అని పొందుకుంటావు, భక్తిహీనురాలని పొందుకుంటావు. వస్తున్నావు మందిరానికి, నో ప్రాబ్లం. కానీ నీ భక్తిహీనమైన జీవితాన్ని నువ్వు కనపరుస్తున్నావే, నీ పరిస్థితి ఏంటి? భక్తిహీనులు పరలోక రాజ్యంలో కనపడరు, తెలుసా? కాబట్టి దేవుని సన్నిధికి వారు భయపడరు. ఇది భక్తిహీనుల లక్షణం. ఆ మీదట యెషయా గ్రంథం 57:20 చూద్దాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయినట్ట. భక్తిహీనుల పోలిక ఏంటి తెలుసా? కదులుచున్న సముద్రము వంటి వారంట. ఈనాడు చాలా మందికి సముద్రం అంటే చాలా ఇష్టం. ఎక్కడికి పోతున్నట్టే? గోవా వెళ్తున్నా, కేరళ వెళ్తున్నా, వైజాగ్ వెళ్తున్నా. ఎందుకోసం వెళ్తున్నా అక్కడికి? బీచ్ ఫోటోలో చాలా బాగుంటుంది తెలుసా? దగ్గరికి పోతే ఆ వాసన భరించలేము. మురికి వాసన, చేపల వాసన, కంపు వాసన, ఆ నీళ్లు కూడా ఉప్పగా ఉంటాయి. నేను గోవాకు పోయినప్పుడు చూసిన, అక్కడ బట్టలు లేని అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ. నా ఏరియాకి పోలే మేము. బీచ్లో అపవిత్రత ఎక్కువ ఉంటుంది, సముద్రంలో అపవిత్రత ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు స్థిరంగా ఉండదు. సముద్రము ఎలాంటిదంట? అది నిమ్మలింపనేరదంట, దానికి నెమ్మది ఉండదు సముద్రానికి. ఎంతసేపు అలలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. పోని వస్తే మంచిదే, పోతే మంచిదే. కానీ వస్తూ ఏం చేస్తుంది తెలుసా? లోపల ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఏం చేస్తుంది? బయటికి తీసుకొస్తుంది. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అది బురదను మైలను పైకి తీసుకొస్తుందంట. బురదను మైలను పైకి తీసుకొస్తుంది. మైల అపవిత్రత కదా, అపవిత్రత పాపాన్ని బయటికి తీసుకొస్తుంది. బురద పాప జీవితాన్ని పైకి తీసుకొస్తుంటది. భక్తిహీనులే ఇలా చేస్తూ ఉంటారు. సముద్రం లాంటి వారు అంటే దీని అర్థం ఏంటంటే, పాత రోత జీవితాన్ని మరలా కనపరుస్తూనే ఉంటారు. ప్రభుని నమ్మినట్టే ఉంటారు, ప్రార్థించినట్టే ఉంటారు, మందిరంలో ఉన్నట్టే ఉంటారు. కానీ మళ్ళా వారి వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఈ సముద్రం వంటి వారి నిమ్మలం ఉండక, నెమ్మది లేకుండా, వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రూరత్వాన్ని, తనలో ఉన్నటువంటి భ్రష్ట బ్రతుకును బయట కనపడదు. అందుకే వాక్యం అంటది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అంటాడు. స్వస్థ బుద్ధి పొందినవాడు, లేకపోతే కుక్క తన వాంతికి కక్కి మళ్ళా కక్కినట్టు ఉంటాడా చెప్పండి? అసలు ఉండడు. స్వస్థ బుద్ధి లేనివాడు కుక్క తన వాంతికి కక్కి మళ్ళీ అదే తిని మళ్ళీ అదే కక్కి ఇలాంటి పని చేస్తూ ఉంటాడు. కాబట్టి భక్తిహీనులు అస్థిరమైన జీవితం జీవిస్తారు. కదులుచున్న సముద్రం అంటే అది స్థిరంగా ఉండేది కాదు. మనము స్థిరంగా ఉంటున్నామా? అటు ఇటు కదిలింపబడుతున్నామా? మనల్ని కదిలించడానికి అపవాది ఊపుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ ఊపినప్పుడు మనం గట్టిగా నిలబడాలి, లేకపోతే మనము కదులుతున్న సముద్రం వంటి వారమే. ఇక తర్వాత భక్తిహీనుల గుణం ఏంటంటే, సామెతలు 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమంట. అంటే భక్తిహీనులు బలు అర్పిస్తారు కానీ ప్రార్థన చేయరు. అర్థం చేసుకుందాం. భక్తిహీనులు బలులు అర్పిస్తారు కానీ ప్రార్థన చెయ్యరు. కానుకలు అర్పిస్తారు కానీ ప్రార్థన చెయ్యరు. మందిరం కోసం కావలసిన వాటిని ఇస్తారు, వస్తువులు వాహనాలు ఇస్తారు కానీ ప్రార్థన చెయ్యరు. దేవునికి బహుమానం కావాలా? ప్రార్థన కావాలా? దేవునికి కానుకలు కావాలా? నీ ప్రార్థన కావాలా? దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు కానుకలు అర్పించు, నువ్వు ప్రార్థన చేస్తూ బలులు అర్పించు, నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధి కొరకే కావలసిన వాటిని సహాయం చేయి. నీ వంతుగా నువ్వు ఇవ్వు, అది తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. సొలొమోను కొన్ని వేలు వందలు కదా, కొన్ని లక్షల గొర్రెలు దేవుని బలు అర్పించారు, ప్రార్థన చేసి అర్పించారు. కాబట్టి భక్తిహీనులలో ఉన్న లక్షణం ఏంటంటే బలులు అర్పిస్తారు, ప్రార్థన చేయరు. నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో. యెషయా గ్రంథం 55:7 అంటాడు, భక్తిహీనులు తమ మార్గము విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించునంట. భక్తిహీనంగా బ్రతుకుతున్నావా?
దేవుని కానుకలు అర్పిస్తూ ప్రార్థన చేయకుండా ఉంటున్నావా? అయితే నీ జీవితం మార్చుకో, దేవుని వైపు తిరుగు. ఆయన నీ యందు జాలి పడతాడు, నిన్ను క్షమిస్తాడు. అందుకే ప్రియులారా, భక్తులు ఉండే గుంపులో భక్తిహీనులు ఎప్పుడూ ఉండకూడదు. కీర్తనలో 1 రాయబడింది, నీతిమంతుల సభలో పాపులు నిలవరని రాయబడింది. నీతిమంతుల సభలో, దేవుని మందిరములో భక్తులే తప్ప భక్తిహీనులు ఉండడానికి వీలు లేదు. బలులు అర్పిస్తారు కానీ ప్రార్థన వారు చెయ్యరు. సామెతలు 13:5 ఇంకొక మాట రాయబడింది, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచునంట. భక్తిహీనుడు ఏం చేస్తాడు? నిందిస్తాడంట, అవమానపరుస్తాడంట. నీతిమంతుడు నిందలు అనుభవిస్తాడు, అవమానపరచబడుతుంటాడేమో కానీ భక్తిహీనుడేమో ఏం చేస్తాడట? అతడు నిందిస్తూ ఉంటాడు, ఇతరులను నిందిస్తూ ఉంటాడు, ఇతరుని అవమానపరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఆదాము అవ్వలను చూస్తే, ఆదామ ఎందుకు తిన్నావు ఆ పండు అంటే ఆయన ఏమన్నాడు? నాకు సాటినే సహాయం ఇచ్చినట్టు అవ్వ తీసుకొచ్చి ఇచ్చింది. నింద అది. ఆమెను అడిగితే ఆమె ఏం చేసింది? నన్ను మోసపుచ్చాడు ఈ సాతాడు అని చెప్పేసి ఆమె చెప్పింది. నిందలు వేయటము దైవ లక్షణము కాదు. ఏదైనా నిందలు మన మీద పడినా నో ప్రాబ్లం, భరిద్దాం, నో ప్రాబ్లం. యేసు ప్రభువే మన కోసం నిందలు అనుభవించలేదా? ఆయన మీద ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన అవమానము ఆయన అనుభవించలేదా? కొంచెం నిందిస్తే, కొంచెం అవమానపరిస్తే తట్టుకోలేము మనం. నేను ఇంత బాగుంటే కూడా ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారని చెప్పి చాలాసార్లు కృంగిపోయి వాళ్ళని ఎట్లన చేసి వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనుకుంటాం. నో, భక్తిహీనులు అయితేనే మనల్ని నిందిస్తారు, భక్తిహీనులు అయితేనే మనల్ని అవమానపరుస్తారు. ఒకవేళ నువ్వు నిందించబడితే నో ప్రాబ్లం, కానీ ఇతరులను నిందిస్తున్నావు, నువ్వు చేసిన తప్పు నువ్వు, కానీ ఎవరి మీద చెప్తావు? నీ భర్త మీద చెప్పేస్తావు, నీ భార్య మీద చెప్పేస్తావు. కొంతమందిని ఎందుకు మందిరానికి రాలేదంటే వెంటనే ఒక మాట అంటారు, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మందిరానికి వెళ్ళవా? జ్వరం వస్తే భోజనం చేయవా? జ్వరం వస్తే కుటుంబాలతో మాట్లాడవా? చిన్న చిన్నయే కుంటి సాకులు. కొంతమంది గాయం తగిలింది, ఎందుకు గాయం తగిలిన? పలానాలు కొట్టారు. ఎందుకు కొట్టారు నిన్ను? నువ్వేదో తిక్క పని చేసింటావు, కొట్టింటారు అంతే. నువ్వు చేసిన తిక్క పని చెప్పవు, కానీ నువ్వేమంటావు? వాళ్ళ మీద నింద వేస్తావు. జాగ్రత్త. మనం ఇతరులు నిందిస్తూ అవమానపరిచే వారికి ఒకవేళ మనం ఉంటే మనం ఎవరిమే? భక్తిహీనమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మన జీవితంలో భక్తిహీనుల లక్షణాలు మనలో ఉన్నాయి. ఎలా ఉన్నావు నీవు? ఈరోజున పరీక్షించు. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5:6 ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఒకవేళ నువ్వు భక్తిహీనంగా ఉన్నా, నిజమే, ఈ వాక్యం విన్న తర్వాత నాలో కూడా ఇవి ఉన్నాయి, నేను భక్తిహీనురాలని ఒకవేళ నేను అనుకుంటున్నావా? అయితే నీకు ఒక మంచి సదవకాశం తెలుసా? నీ భక్తిహీనత కొరకై, నీ బలహీనత కొరకై యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల కిందట ఏం చేశాడు? తన శిలువ మరణాన్ని నీ కొరకు చనిపోయాడు, నీ పాపం కొరకు చనిపోయాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభు అంటే తప్పకుండా నా భక్తిహీనతను బట్టి ప్రభు మరణించాడు అని ఒక తీర్మానం తీసుకోగలిగితే, మరణించాడని గ్రహింపు నీకు ఉండి ప్రభు దగ్గర క్షమాపణ కోరితే తప్పకుండా ఆయన క్షమిస్తాడు. యేసు ప్రభు వారు సిలువ వేసింది భక్తిహీనులేనండి. భక్తులు సిలువ వేయలేదు, భక్తులు రొట్టెల పంచితే తిన్నారు, కానీ భక్తిహీనులు సిలువ వేశారు, సిలువకు అప్పగించేశారు. భక్తిహీనులు యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టింది ఎవరు చెప్పండి? యూదుల? రోమా సైనికుల? రోమా సైనికులు కొట్టారు. బల్లెంతో ఎవరు పొడిచారు? రోమా సైనికులే. ఆయన అంగి చీట్లు వేసుకుంది ఎవరు? రోమా సైనికులే. కానీ నేరం ఎవరి మీద వస్తుంది తెలుసా? ఆయన అప్పగించిన యూదులే. కొంతమంది పరోక్షంగా ఉండి ప్రత్యక్షమైన కార్యాలు జరిగిస్తారు, వెనకాల ఉంటారు, వేరే వాళ్ళని ప్రయత్నిస్తారు. కానీ చేసేవాడు తప్పు కాదు, చేయించేవాడిదే తప్పు. ఈనాడు రాజకీయ నాయకులు చేసే పని అదే కదా. వాళ్ళు చెయ్యరు, ఎవరిని చంపరు, ఎవరు జోలి పోరు, కత్తి పట్టరు, కాలు దువ్వరు, కానీ వారి కింద మనుషులు ఏం చేస్తారు? వాడుకుంటారు. సేమ్ అపవాదిన సాతాను కూడా నిన్ను నన్ను వాడుకుంటారు. అందుకే మన అన్ని విషయాల బలహీనమే. ప్రభువా నేను బలహీన నా బలహీనత కొరకు నీకు ప్రాణం, నీ భక్తునిగా నేను బ్రతుకుతాను.
ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. తప్పకుండా ప్రభుని క్షమించి కనుకరించి ఆయన శిలువ రక్తం చేత కలిగి నీ జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని ఆయన రూపుదిద్దుతాడు. భక్తిహీనమైన జీవితాన్ని తొలగిస్తాడు. దేవుడు అలాంటి కృప, భక్తి కలిగిన జీవితాన్ని దేవుడు అనుగ్రహించి భక్తిహీనమైన జీవితాన్ని మన లోపల తొలగించులాగున ప్రభు సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.